వెల్కమ్ టు సాలిడ్ న్యూస్ అప్డేట్స్. నేను సునీల్. రాజ్యసభ ఎన్నికల వేళ టీడీపీ ఆశావహుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఆశావహులు. చంద్రబాబుని కలుస్తూ పార్టీకి తాము చేసిన సేవలను వివరిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ రేసులో కిలాలు రాజేష్, సానా సతీష్, కంబంపాటి రామ్మోహన్, టీటీ జనార్దన్, గల్లా జయదేవ్తో పాటు భాష్యం రామకృష్ణ, టీడీఎల్పీ సెక్రటరీ కోనేరు సురేష్ ఉన్నారు. అలాగే ఎస్సీ కోటాలో సీనియర్ నేత వర్ల రామయ్య, ఉత్తరాంధ్ర నుంచి బీసీ కోటాలో చింతకాయల విజయ్తో పాటు రాయలసీమ నుంచి రెడ్డప్పకారి శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి, బీసీ కోటాలో తిప్పేస్వామి సైతం సీటు కోసం ఆశిస్తున్నారు. దీనిపై రేపు జరగనున్న ఎన్డీఏ సమావేశంలో క్లారిటీ వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక జనసేనకు ఒక స్థానం కేటాయించే అంశంలోనూ చర్చించనున్నారు. ఇప్పటికే జనసేన నుంచి లింగమనేని రమేష్కు అవకాశం కల్పిస్తారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తెలంగాణ నుంచి అనూహ్యంగా కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ ప్రాంతం నుంచి ఒక మహిళకు స్థానం లభించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ నెల 8తో నామినేషన్ల దాఖలకు గడువు ముగియనుంది. మొత్తానికి ఇటు రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి టీడీపీ నేతల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అలాగే జనసేనకు కేటాయించిన ఒక స్థానంలో ఎవరుంటారనే దాని మీద కూడా ఆసక్తి నెలకొంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఓవరాల్గా చూస్తే అటు తెలంగాణ నుంచి ఒక మహిళా అభ్యర్థికి సీట్ ఇవ్వడం అనే అంశం కూడా ఇక్కడ కొత్తగా వినిపిస్తోంది. సో ఛాన్సెస్ ఏమున్నాయి, అసలు టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి? సునీల్, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. 8వ తారీఖు వరకు కూడా నామినేషన్లకు ఆఖరి తేదీగా ఉంది. అయితే కూటమికి సంబంధించి 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ 4 స్థానాలు కూటమికే వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య పంపకాలకు సంబంధించి చర్చలు అయితే జరగబోతున్నాయి. రేపు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే జనసేనకు సీటుకు సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించి కావచ్చు చర్చలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి అయితే ఇప్పటికే 2 స్థానాలు కేటాయించినందువల్ల గతంలో ఈసారి లేదని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే జనసేనకు సంబంధించి రేపు ఆ ఎన్డీఏ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ పార్టీ తరఫున అభ్యర్థి కూడా లింగమనేని రమేష్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే మెయిన్ పార్టీ అయిన టీడీపీలో మాత్రం పోటీ చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలంగా ఆ పార్టీకి సంబంధించి రాజ్యసభలో అభ్యర్థులు అయితే లేని పరిస్థితి కనిపిస్తుంది. మొన్న వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు రాజీనామాతో 2 స్థానాలు అయితే దక్కాయి. ఈ నేపథ్యంలో ఈసారి టీడీపీ నుంచి చాలా పోటీ అయితే ఉంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నుంచి చాలా ఎక్కువ మంది అయితే టికెట్ ని ఆశిస్తున్న, రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా చంద్రబాబుని కలుస్తున్నారు. గతంలో మొన్న లోకేష్ అయితే రష్యా పర్యటనలో ఉన్నారు. లోకేష్ ఉన్నంత వరకు కూడా ఆయన కూడా కలిశారు. తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కిలారు రాజేష్, అదేవిధంగా సానా సతీష్, చింతకాయల విజయ్, కంబంపాటి రామ్మోహన్, టీడీ జనార్దన్, గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ అయితే ప్రధానంగా ఇక్కడ రేసులు అయితే మనకు కనిపిస్తున్నారు. అయితే రాయలసీమ నుంచి కూడా వర్ల రామయ్య కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆంధ్ర నుంచి ఏదైతే విజయవాడకు చెందిన వర్ల రామయ్య 2019లో త్రుటిలో ఆయనకి స్థానం చేజారిపోయింది. ఈసారి మాదిగ సామాజిక వర్గ కోటాలో తనకు అవకాశం కల్పించాలని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే రాయలసీమ నుంచి కూడా చూసుకుంటే కనుక రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి, అదేవిధంగా ఏదైతే బీసీ కోటాలో తిప్పేస్వామి ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఉమ్మడి అనంతపురానికి చెందిన వ్యక్తి, ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు అవకాశం కల్పించాలని చెబుతున్నారు. ఏదైతే ఆయన గతంలో మడకసిర నుంచి ఎంఎస్ రాజుని గెలిపించారు, ఆ సందర్భంగా చంద్రబాబు నాకు హామీ ఇచ్చారు, నాకు ఇవ్వాలని చెబుతున్నారు. రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కూడా రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను. గతంలో 2014లో నేను పోటీ చేసిన పరిస్థితి, అప్పుడు స్వల్ప ఓట్లతో ఓడిపోయాను. మొన్న స్థానం భూపేష్ రెడ్డికి ఎంపీ సీటు కేటాయించారు. అందువల్ల తనకి రాజ్యసభ ఇస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు తనకు అవకాశం కల్పించాలని చెప్తున్నారు. టీడీ జనార్దన్ కూడా పార్టీకి చేసిన సేవల్ని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా కంబంపాటి రామ్మోహన్ కూడా ఢిల్లీలో ఏదైతే 83 నుంచి కూడా ఆయన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఢిల్లీలో వేరే పార్టీలతో కోఆర్డినేట్ చేయడానికి తన సేవలో అవసరం ఉంటే ఉపయోగించుకోవచ్చు. నేను గతంలో కూడా 83 నుంచి కూడా ఎన్టీఆర్ సమయంలో నుంచి కూడా సిన్సియర్ గా పనిచేస్తున్నానని చెప్తున్నారు. అదేవిధంగా గల్లా జయదేవ్ కూడా గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో ఆయన ఏదైతే అక్కడి నుంచి ఆయన పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేశారో అది ఒక మైనస్ లా గల్లా జయదేవ్ కనిపిస్తుంది. గల్లా జయదేవ్ కూడా తనకి స్థానం కావాల్సిందని చంద్రబాబు పట్టుబడుతున్నారు. అదేవిధంగా భాష్యం
రామకృష్ణ కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కొంచెం ఆర్థికంగా అండదండగా ఉన్నారు. అదేవిధంగా కిలారు రాజేష్ అయితే లోకేష్ అంతరంగికుడుగా ఉన్నారు. పార్టీలో విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సానా సతీష్ కూడా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా మరోసారి రెన్యువల్ అడుగుతున్నారు. ఢిల్లీలో కూడా ఆయన పదవీ కాలంలో పార్టీకి చాలా కృషి చేశారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య సత్సంబంధాలు నేర్పడంలో సానా సతీష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా చింతకాయల విజయ్ కూడా 2014 నుంచి తనకి అనకాపల్లి పార్లమెంట్ స్థానం ఇస్తానని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వరకు కూడా దక్కలేదు. కాబట్టి బీసీ కోటాలో తనకు అవకాశం కల్పించాలని కూడా చెప్తున్నారు. అనూహ్యంగా తెలంగాణ నుంచి కూడా ఒక వ్యక్తి రంగంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీలో ఈ మధ్య నారా లోకేష్ ప్రతిపాదించారు. మహిళలకు 33% రిజర్వేషన్ సంబంధించి చట్టం కాకపోయినా కూడా పార్టీ తరఫున ఇస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనూహ్యంగా ఒక మహిళా అభ్యర్థి టీడీపీ నుంచి రంగంలో ఉండే అవకాశం ఉందని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ విధంగా కోనేరు సురేష్ టీడీఎల్పీ సెక్రటరీ కూడా ఆయన కూడా తనకి అవకాశం కల్పించాలని చంద్రబాబుకి రెజ్యూమ్ ఇచ్చిన పరిస్థితుంది. ఈ విధంగా అందరూ కూడా చంద్రబాబుని కలుస్తున్నారు. తమకున్న అవకాశాలని ఒకసారి ఏదైతే మీరు అవకాశం కల్పించాలి మేము ప్రూవ్ చేసుకుంటామని కూడా చెప్తున్నారు. ఈ విధంగా టీడీపీలో అయితే ఆశావాహుల పోటీ అయితే అధికంగా ఉంది. 8వ తారీఖు ఇంకా 4 రోజుల సమయం ఉంది. చంద్రబాబు ఎప్పుడు డిసైడ్ చేస్తారని అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సునీల్. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.